వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీతోనే దేశంలో సంక్షేమాభివృద్ధి సాధ్యం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. స్వరాష్ట్ర సాధనలో అమరుల ప్రాణ త్యాగాలను వెలకట్టలేం. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్య. పరుగులు పెడుతున్న మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు. ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య వెల్లడి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ వర్సిటీ. విద్యార్థులకు అండగా ఉంటామని టీపీసీసీ ప్రతినిధి జక్కడి ప్రభాకర్ రెడ్డి భరోసా. బీజేపీతోనే దేశంలో సంక్షేమాభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో దేశమంతా సుఖ సంతోషాలతో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జుబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ అంబేద్కర్ నగర్ బస్తీలో మోదీ 9 ఏళ్ల పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మరోసారి మోదీ ప్రధానిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దీపికారెడ్డి, పద్మ, కీర్తిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచితంగా 3 సార్లు వ్యాక్సిన్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం ఇచ్చి పేదవాడికి సుమారు 84 కోట్ల మందికి మరి వాళ్ళ యొక్క ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నాం. ఇంకా చేస్తాం కూడా భవిష్యత్తు. ప్రతి రైతును ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లాంటి నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. MMTS ట్రైను ప్రారంభించడం జరిగింది. నూతన రైల్వే స్టేషన్లు కాచిగూడ కానీ సికింద్రాబాద్ కానీ అద్భుతంగా 720 కోట్లతో సికింద్రాబాదు, 350 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా MMTS పెంచబోతా ఉన్నాం. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబ పార్టీలు, కొన్ని అవినీతి పార్టీలు, కొన్ని కుటుంబాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఈరోజు ఏకమై నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వము
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర సాధనలో అమరుల ప్రాణ త్యాగాలను వెలకట్టలేమని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అమరుల సంస్మరణ దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల కుట్రలతో అప్పట్లో తెలంగాణ రాదేమోనన్న దుష్ప్రచారంతో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి అనంతరం వారితో కలిసి సంపత్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనాథ్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్పర్సన్ అంగోద్ బిందు, జిల్లా కలెక్టర్ శంశాంక్, అడిషనల్ కలెక్టర్ అభిలాష్ అభివన్, ప్రతి ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం ఉద్యమం కొనసాగింది. 6 దశాబ్దాల పాటు తొలిమలి దశలో సాగిన ఈ పోరాటం త్యాగపూరితమైనది, చారిత్రాత్మకమైనది. ఉద్యమం అందరి మీద కూడా ఉంది. ఎందుకు అంటే ఎన్నో వందల మంది ప్రాణత్యాగాల రాష్ట్రం ఏర్పాటు గురించి మీ అందరికీ కూడా తెలుసు. హింస లేకుండా ఏర్పడ్డ రాష్ట్రాల్లో మనదొక రాష్ట్రం. అది చాలా గొప్పగా ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్రం. అయితే హింస ప్రత్యక్షంగా లేకపోయినా వ్యక్తిగతంగా చాలామంది ప్రాణాలు అర్పించి దీనికి పునాది వేయడం జరిగింది. కాబట్టి వారి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద అందరి మీద కూడా ఉంది. మరి 9 ఏళ్ల ప్రస్థానంలో మనం సాధించిన ప్రగతి చూడడానికి ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ స్వయం పాలన కోసం పరితపించిన వారు మన మధ్య లేకపోయినా కానీ వారి ఆశయాలను నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. తద్వారానే వారి ఆత్మకి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరి వివిధ రంగాల్లో వివిధ శాఖల ద్వారా జరిగిన ప్రగతి మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలతో పాటు 10 లక్షల రూపాయలు కూడా మనం ఇచ్చుకున్నాం. వాళ్ళ పోరాటం, వాళ్ళ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణను సాధించుకున్నాం. మరొకసారి ఈ దశాబ్ది ఉత్సవాల్లో కూడా వాళ్ళను గౌరవించుకోవాలి, వాళ్ళతో కలిసి ఈ రోజును పంచుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పటికే 11 కుటుంబాలు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ వచ్చినా రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రాణ త్యాగాలు, బలిదానాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి సహకరించిన, మరి త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వారి కుటుంబాలకు తప్పకుండా ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంగా ప్రభుత్వం చేసింది వాళ్ళకి ఇప్పటికే చేరి ఉన్నాయి. వేరే ఏ రకంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా ఈ వేదిక మీద ఉన్న అందరం, మీ కుటుంబాలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మీ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మచిలీపట్నం పోర్టు పనుల శంకుస్థాపన మొదలైన తర్వాత నెల రోజుల వ్యవధిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య అన్నారు. పోర్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పనుల పురోగతిని పరిశీలించేందుకు పాత్రికేయుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. తొలుత 195 మీటర్ల వరకు కొనసాగిన నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. బెర్తుల నిర్మాణం, భూమిలో ఫైలింగ్, పోర్ట్ అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై స్వయంగా ఆయా సంస్థల వద్దకు తీసుకువెళ్లి చిత్రపటాల ద్వారా వివరించారు. అనంతరం పోర్టు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కాలం నుంచి ఎదురుచూస్తున్న కళ వేగంగా సాకారం అవుతుందని అన్నారు. జూన్ 8వ తేదీన నార్త్ బ్రేక్ వాటర్ పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించామని అన్నారు. కేవలం 14 రోజుల వ్యవధిలో సముద్రంలో 100 మీటర్ల దూరం కొండరాలు పరుచుకుంటూ పనులు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. సముద్రంలో పుడకతీత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పోర్టు నిర్మాణంలో యావత్ కృష్ణా జిల్లా ముఖ చిత్రం మారడంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి పోర్టు చేయూత అందించేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. చేసిన తర్వాత సాయిల్ స్టెబిలైజేషన్కి, అంటే బల్క్ కార్గోని స్టాక్ చేయడం కోసం, కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇట్లాంటివి. దానిలో భాగంగా ఇప్పుడు డే అండ్ నైట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక మెషిన్ చేస్తుంది, ఇంకో మెషిన్ కూడా తీసుకొచ్చారు, దాన్ని కూడా మొదలు పెడతారు. 2 మెషిన్లతో డే అండ్ నైట్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్, ప్రస్తుతం మలేషియా నుంచి వస్తుంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీ నిర్వాహకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా విద్యార్థులకు మాయమాటలు చెప్పి లక్షల ఫీజులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేనందున పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇతర యూనివర్సిటీల విద్యార్థులు పై తరగతులకు వెళ్తుంటే ఈ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ఒక తరగతిలో కొనసాగుతున్నారు. ఇదేం దారుణమని న్యాయబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వర్సిటీ విద్యార్థులపై వారి తల్లిదండ్రులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి పోలీస్ స్టేషన్కు అక్రమంగా తరలించారు. ఈ విషయం టీపీసీసీ ప్రతినిధి ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగడి ప్రభాకర్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఎన్ఎస్యుఐ నాయకులకు మద్దతు తెలిపారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యూనివర్సిటీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని వర్క్ ఆస్తులను కాపాడాలని వర్క్ డెవలప్మెంట్ జాయింట్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ రాష్ట్ర కమిషనరేట్ జ్యుడిషియల్ పవర్ ను పరీక్షించాలని కోరారు. ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో తంజిమి ఇన్సాఫ్ బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ సిద్దికి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు సయ్యద్ మतीन అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. तो 1.5 साल तहरीक चलाए। आप नौजवान आदमी हो, आपको मशवरा दे रहा हूँ। मीटिंग में आप आए, कुछ मिल गया नहीं मिल गया, ये बातों से कुछ होने वाला नहीं है। कोई भी चीज़ मिलती नहीं है मीटिंग में। फिर उसके बावजूद भी ये जो वफ़द की जो तहरीक है, यहाँ जितने जो लोग बैठे हुए हैं, ये आपके हमारे बोलने से कुछ मिलने वाला नहीं है। ऐवानों में असेंबली में बिल पास होना पड़ता। ऐवान में बिल कब पास होता? आपकी अगर मेजॉरिटी है तो। पार्लियामेंट के अंदर सेंट्रल वक्फ एक्ट है, उसके तहत अगर आपको जो है कुछ मिलना है तो पार्लियामेंट के अंदर बिल पास होना पड़ता। तो ये मीटिंग तो क्या है, एक जो एक अवेयरनेस है। हम देख रहे हैं कि पूरे स्टेट डिवाइड होने से पहले 75% से लेके 80% जो है ना है जिनके घर नहीं है, उसमें भी झूठे साबित हुए। अभी 16,000 करोड़ मुसलमानों के लिए खर्च करे बोले, जबकि 16,000 करोड़ नहीं, इनके दौरे इख्तिदार में सिर्फ 9,000 करोड़। उसमें करप्शन कितना हुआ? फिर ये तमाम चीजों का हिसाब लेना है, औकाफ को बचाना है, तो तमाम लोगों को मिलकर इलेक्शन से पहले ये वक्त आ चुका है। मुसलमानों को और हमारे दलित भाइयों को, SC ST BC भाइयों को, तमाम को लेकर हम हमारे हुकूक की हुसूलियाबी के लिए जद्दोजहद करना, ये वक्त का अहम तकाजा है। वरना जिस तरह से इलेक्शन से पहले हथेली में जन्नत दिखाते आए, अब उनको उनकी औकात दिखाना है। तो इलेक्शन से पहले हमको अल्लाह ने मौका दिया, तमाम लोगों को जिनके हुकूक छीने गए हैं वो आए और मुत्तहिदा तौर पर अपने हुकूक के हुसूलियाबी के लिए आगे बढ़े, अपना पैसा लगा कर आए। क्योंकि ये आपकी जायदादें, वक्फ प्रॉपर्टीज, आप लाखों करोड़ के मालिक है, लेकिन आप बेघर है, आप बेरोजगार है, आपके बहनों के शादियों का, बच्चियों के शादियों का मसला है। तमाम चीजों को जायदाद में ऐसा हुआ, माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन में ऐसा हुआ, हज कमेटी में ऐसा हुआ, ये सारी चीजें यहाँ पर काबिल तरीन लोग बैठे हैं, उन्होंने बयान कर दिया है। अब आप लोग को क्या करना है? आप लोग को क्या करना है? एक दिन नहीं है, 2 दिन नहीं है, आप लोग को भी तो जानना चाहिए ये प्रोग्राम क्यों किया जा रहा है। ये
मैं रास्ते में आते आते मेरे दोस्त हरदिल अजीज अहमद भाई से बोल रहा था, भाई आज फिर वही मीटिंग है, फिर वही बात करना है, इससे क्या हो रहा? कुछ भी नहीं भाई, ये इस वजह से है कि जो है ना लोगों को देखो जगाने का है, लोगों को उठाने का है। मतलब बस भाई बहुत बड़ी बात बोल दी आप। अभी भी अगर नहीं जागे तो बहुत बेकार है। ये सब लोग जो निकल कर आए हैं, आप जेब से पैसा लगा रहे हैं। अजीज पाशा साहब के ऊपर एक जिम्मेदारी ने 100 जिम्मेदारियां हैं। उस्मान अल हाजरी साहब को 2 दिन से आप बता रहे थे कि जो है ना गुड्डी मलकापुर पे इस तरह से हो रहा था, वो अपने काम से मतलब रखकर चले जाते थे। वो रुके हैं, उनको पता है वहां पर जो है ना उनकी जान का भी खतरा है, उनके साथियों के ऊपर भी हमला हो सकता है। गालिबन इनके साथ आपके फर्जंद लोग होते हैं, किसी चीज की परवाह नहीं किए, वो कोई किसी चीज की परवाह नहीं किए, रुक गए वहां पर। और 1 बार नहीं, 2 बार नहीं, 3 बार। జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా తొలి రోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో విశేష స్పందన లభిస్తుంది. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ శ్రీనిలయం కాలనీలో జన్ పార్క్ అభినయ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను వివరిస్తూ పార్టీ నాయకులు అందెల శ్రీరాములు గడప గడపకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాలనీలో అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన లభించింది. తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 5,000 మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నుండి మొదలైన బైక్ ర్యాలీ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ట్యాంక్ బండ్కు చేరుకుంది. మేమందరం ఇక్కడ నుండి బయలుదేరి నెక్లెస్ రోడ్ మీదుగా ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు దాదాపుగా 5,000 బైక్స్ ఆర్గనైజ్ చేసుకొని అందరం ఉత్సాహంగా యువకులం అందరం కూడా ఈ రాష్ట్రం సాధించిన గొప్పతనాన్ని కాన్స్టిట్యున్సీలో కాదుగా చాటే విధంగా ఈ బైక్ ర్యాలీ ఉండబోతుంది. దాని తర్వాత జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు, అంత అభిమానులు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారి అభిమానులు అందరూ కూడా దాదాపుగా 20-25 వేల మందిగా అమరవీరుల స్తూపం వరకు కూడా మేము ర్యాలీగా పోవడం జరుగుతుంది. 5,000 మంది కళాకారులు దీనిలో పాల్గొంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు 6:30 ఆ ప్రాంతంలో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన తర్వాత 7-7:30 ప్రాంతంలో బ్రహ్మాండమైన, ప్రపంచంలోనే బ్రహ్మాండమైన 750 కెమెరాలతోని డ్రోన్ షో. ఈ 9 సంవత్సరాలలో, ఈ 9 వసంతాలలో ఈ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత, బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఘనతని ఇమేజ్ రూపంగా చూపించే విధంగా డ్రోన్ షో ఉండబోతుంది. ఇదే విధంగా చాలా ఏర్పాట్లు జరిగినాయి. సండే ఫండే ఉండే ట్యాంక్ బండ్, అప్పర్ ట్యాంక్ బండ్ కూడా ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి ఈ డ్రోన్ షో వీక్షించడానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతాయి. ఇలా ఈరోజు మొత్తం సంబరాలంతా కూడా ముగుస్తాయి. 22 తారీఖు ఈరోజు మేమందరం చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఎవరమైనా గులాబీ కండువా వేసుకున్నామంటే ధైర్యంగా కేసీఆర్ గారు చేసిన పనులు, కేటీఆర్ గారు చేసిన పనులు, ప్రజలు మాకు వచ్చిన అభిమానం కూడా వాళ్ళని చూసి వచ్చినాయి, వాళ్ళు చేసిన పనులు చూసి వచ్చినాయి. కాబట్టి లీడరు, నాయకుడు అనే స్థాయిలో తిరుగుతున్నామంటే వాళ్ళు చూపించిన చొలవే, వాళ్ళు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన ఉద్యమమే. ఈరోజు ఉద్యమకారులందరూ కూడా మనసు శాంతి ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. ఇంటింటికి విస్తృతంగా పర్యటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు కదిలారు. ప్రతి కుటుంబాన్ని కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయన వివరించారు. ప్రజలకు కరపత్రాలను అందిస్తూ స్టిక్కర్లను గోడలకు అతికించారు. 9 ఏళ్లలో మోడీ సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్న, నిధులు కేటాయించడం లేదని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని శ్రీధర్ అన్నారు. కేంద్రంలో 3వ సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.
పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇంటింటి బీజేపీ కార్యక్రమం ఈరోజు బూత్ నంబర్ 18లో గాంధీ గుట్టులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు చేపట్టిన పథకాలను ప్రతి ఇంటికి వివరిస్తూ ప్లే కార్డ్ ప్రదర్శన చేస్తూ మరి కరపత్రాలు ఎంచుకుంటూ వెళ్లాము. ప్రజలకు 5 కిలో బియ్యము, అదే రకంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అదే రకంగా ఆయుష్మాన్ భారత్ అనే బీమా పథకం వల్ల ఈ బీమాని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా పబ్లిక్ వివరించడం జరిగింది. కావున రాబోయే టైంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ధీటైన పార్టీ అంటే బీజేపీ అని ఇంకా ప్రత్యేకంగా లేదు. ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ చేస్తుంటే చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే కరోనా టైంలో వ్యాక్సిన్ కానీ ఫ్రీకి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మరియు 5 లక్షల రూపాయల బీమా పథకం ప్రపంచంలో అతిపెద్ద ఈ పథకం ఇది ఎక్కడ కూడా లేదు. సుమారు 80 కోట్ల మందికి జనాభానికి ఈ పథకం చేకూరుతుంది. ఈ బియ్యం పథకం కూడా సుమారు 2 సంవత్సరాల నుంచి ఫ్రీకి ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ కూడా రెస్పాన్స్ బాగవుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు బీజేపీ వైపు ముగ్గు చూపిస్తారు. ఈ 9-10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అవినీతి ఎక్కడ చోటు లేకుండా పరిపాలించడం జరిగింది మోడీ గారు. దేశ ప్రతిష్ట ఇంకా ఇంచుమించు పెరుగుతూనే ఉన్నది రోజు రోజు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో చేపట్టడం ఖాయము. కేంద్రంలో కూడా మోడీ గారి ప్రభుత్వం 3వ విశ్వశాంతి స్థాపన కోసం విశేషంగా కృషి చేసి జీవితాన్నే అర్పించిన మహాయోగులలో రాజయోగిని యాజేశ్వరి మమ్మ ఒకరిని బ్రహ్మకుమారి శాంత అన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాజేశ్వరి మమ్మ సశక్త కిరణాల దినోత్సవం నిర్వహించారు. మమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. విశ్వశాంతి కోసం సంధ్యా సమయంలో గంటసేపు సామూహిక ధ్యానం చేశారు. బీకేవంత్ మాట్లాడుతూ త్యాగం, తపస్సు, సేవకు ప్రతీక అయిన మమ్మ తన 17వ ఏటని అధ్యక్ష పదవిని చేపట్టిన భారతీయ సనాతన ధర్మాలను మానవాళికి ప్రబోధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారులు పాల్గొన్నారు. జరుపుకునేవారము. ఇప్పుడు ఈరోజు మనం సద్గురువారము మమ్మను ఆహ్వానించి వతనంలో మమ్మకు భోగ్ స్వీకారం చేయిద్దాము. మమ్మ యొక్క విశేషతలను తెలుసు. రాధ అనే పేరుతో ఉంటూ ఓం రాధగా ఉంటూ తర్వాత బాబా ఓం రాధ అనే పేరుని పెట్టి మమ్మ అంటే అనేక మంది కుమారిగా ఉంటూ అనేక మంది మాతలని, అన్నయ్యలని అందరినీ మంచిగా పాలన చేశారు. శక్తి స్వరూపిణి అయి పురుషార్థం చేశారు. తర్వాత ఒకవైపు సరస్వతీదేవి. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీతోనే దేశంలో సంక్షేమాభివృద్ధి సాధ్యం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. స్వరాష్ట్ర సాధనలో అమరుల ప్రాణ త్యాగాలను వెలకట్టలేం, గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్య. పరుగులు పెడుతున్న మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య వెల్లడి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ వర్సిటీ, విద్యార్థులకు అండగా ఉంటామని టీపీసీసీ ప్రతినిధి జక్కడి ప్రభాకర్ రెడ్డి భరోసా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.